మీ అందరికీ మరణాత. పునరుద్ధరణైన యేసు క్రీస్తు ఇచ్చిన ఈ పునరుద్ధాన ఆరాధనలో మరొక వారము మనలందరినీ ప్రవేశపెట్టిన దేవదేవునికి మహిమ కలుగును గాక. ఏకీపించిన మనలకు పునరుద్ధాన శక్తిని బలం అనుగ్రహించును గాక. పునరుద్ధాన ప్రత్యక్ష దినాల్లో మనం ఉన్నాం. మరి ప్రకటన గ్రంథం మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని మహాకృపను బట్టి 17 అధ్యాయాలు మరి వచనం వినగలిగి కృపించారు. ప్రకటన గ్రంథం ప్రకటించవలసినదే. ఎందుకు ప్రకటించాలి? దేవుడు ఈ మహాసృష్టిని కలగచేశాడు. అది ఎలాగ అంతమవుతుంది? సాతాను రాజ్యాలు ఎలా కూలిపోతున్నాయి? దేవుని బిడ్డలు ఎలాగా పరలోకం ఎగురుకుంటూ వెళ్ళిపోతారు? ఆ మహాశక్తిని దేవుడి ప్రకటన గ్రంథంలో ఇచ్చాడు. ఇది చదువుకున్న వారికి శ్రమలన్నీ కూడా పటాపంచలైపోతాయి. దీని మోకాల మీద ఎవరు చదవగలుగుతారో వారికి ఏ శ్రమ కూడా ఉండదు. అంత గొప్ప శక్తిని ప్రకటన గ్రంథం ఇచ్చాడు. మరి అటువంటి గ్రంథాన్ని మనం వాక్యమే ధ్యానం చేసుకుంటున్నాం. ప్రభుకే మహిమ కలుగును గాక. కనుక 18వ అధ్యాయంలోకి మనం వచ్చాం. ఈ 18వ అధ్యాయంలో దేవుడు మనకేం చెప్తున్నాడు? దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు? ఈరోజు మనం ఏ స్థితిలో ఉంటున్నాం అన్నదాన్ని మనం తెలుసుకుంటున్నాం. 17వ అధ్యాయం అంతా కూడా భక్తిహీనులు, మిగిలిపోయిన వారు, అన్ని మతాల్లో మిగిలిపోయిన వారు ఎంత శ్రమ పడతా ఉంటారు. మరి 18వ అధ్యాయంలో ఏం జరగబోతుంది అన్నదాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటి వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. అటు తరువాత మహా అధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చటం చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. ప్రార్థన చేసుకుందాం. ఎవరు ఈ దూత? ఆ దూత రాగానే మహిమ చేత భూమి అంతా ప్రకాశించింది. ఆ మహిమలో మనం పొందాలంటే ఆ మహిమోన్నతుని ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నాతో మాట్లాడిన ప్రభా, ఈ ప్రకటన గ్రంథం 18వ అధ్యాయమని అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా 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 Yeah.
అతని మహిమ చేత భూమి ప్రకాశించెను అని చిన్న మాటని దేవా ఈ 18వ అధ్యాయంలో ఒక 3 వచనాలు ధ్యానించడానికి, ఇదిగో బలహీనుడైన నన్ను నీ మహిమతో ప్రకాశింపచేసి ప్రభువా నీ మహిమ వాక్కును అందించు. అల్పుడును, అయోగ్యుడును, అశక్తుడును, దీనుడును, యోగ్యత లేని నాకు ఎసగించిన వాక్శక్తిని, ఆసగించిన వాక్శక్తిని, ఏడంతల ఆత్మతో వాక్కును అందించను. పునరుద్ధరణైన యేసుక్రీస్తు ప్రభువాని బట్టి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. చూద్దాం, దేవుని సన్నిధానంలో మనం ఈ 17వ అధ్యాయం అంతా కూడా ఎవరు ఎటువంటి వారు ఉన్నారు అని మనం చూస్తాం. పెండ్లి కుమార్తె పైకి వెళ్ళిపోయింది అనగా మనమందరం పైకి వెళ్ళిపోయాం. ఇంకా భూమి మీద 17వ అధ్యాయం ఎవరున్నారంట? భక్తిహీనుడు. ఎవరు చెప్పండి? అన్ని మతములో ఉన్న భక్తిహీనుడు. ఒక క్రైస్తవ మతమే కాదు, అన్ని మతాల్లో ఉన్న భక్తిహీనులకు ఈ 17వ అధ్యాయం ఎంత భయంకరమైన శిక్ష అక్కడ కనపడదు. ఇప్పుడు 18వ అధ్యాయంలో చూస్తే ఎవరు కనపడుతున్నారంట? అటు తర్వాత మహా అధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించును. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయిను, అది దెయ్యములకు నివాస స్థలమాయను. ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రాత్మలను అసహ్యమైన ప్రతి పక్షి ఉనికి పట్టును ఆయను. ఎడయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును తాగి పడిపోయేది. భూరాజులు దానితో విసరించిరి. భూలోక మందలి వర్తకులు దాని సుఖభోగం వలన ధనవంతులయ్యేది. ఇక్కడ మనం ఆలోచన చేసే మహా అధికారం గల దూత ఎవరు అని ఆలోచన చేస్తే లోకస్ వార్త 2వ అధ్యాయం 8 నుంచి 20 వచనాలు చదువుకుంటే అక్కడ రాత్రి వేళ మంద కాస్తున్న మంద కాపరుడు గొల్లల కంట ఒక దేవదూత వచ్చి ఒక చక్కటి వార్తను చెప్తుంది. ఒకసారి అదంతా కూడా చూసుకుంటే ఈ లోకానికి దేవుడు ఎటువంటి మహిమ ఇస్తున్నాడు, ఆ మహిమలో ఎలా ఉండాలో దేవుడు చక్కటి మాటలో తెలియజేస్తూ ఉన్నాడు. చీకటి సాతానుకు సాదృశ్యమైతే వెలుగు దేవునికి సాదృశ్యం. ఆ రాత్రి వేళ ఆ మహా మహిమను దేవుడు ఇస్తున్నట్టు మనకు కనపడుతుంది. 8వ వచనం నుంచి మనం చదువుకుంటే అక్కడ కొన్ని విషయాలు మనకు తెలుస్తున్నాయి. చదువుకుందాం. ఆ దేశంలో ఉన్న గొర్రెల కాపరులు బాగులో ఉండి రాత్రి వేళ తన మందను కాచుకొచ్చు ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన. చూడండి, చీకట్లో ఉన్నా కూడా భయం లేదంట, కానీ ఎవరు వస్తే భయం వచ్చింది? పాపం చేసిన ఆదామవులంట ఏ మహిమలో ఉన్నారో, ఏ మహిమ వస్త్రాలు పోయినాయో
మహిమస్త్రాలు పోగానంటే ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి? చెడు చోటికి వెళ్ళిపోయారు. ఈ లోకం అంట దేవుని చూడలేని పాప నేత్రాలు, దేవుని మహిమలో ఉండలేని పాపులు. దేవుడు ఎంత మహిమించినా కనపడలేదండి. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటే పునరుద్ధానమైన తర్వాత ఎమ్మాయి అనే ప్రాంతాన్ని నడిచేటట్టు శిష్యులతో పాటు కనిపెట్టారా? అలాగే తలంపు లేదు. ఏ తలంపు లేదు? పునరుద్ధాన తలంపు లేదు. సావు తలంపే, పాప తలంపే. పుట్టినవాడు చనిపోక అసలు ఆ మహాదేవుడు ఎందుకు పుట్టాడు, ఆ మహాదేవుడు ఎందుకు చనిపోయాడు, ఆ మహాదేవుడు ఎందుకు తిరిగి లేచాడు, ఆ మహాదేవుడు ఏమిచ్చాడు? ఈ పాప శరీరాన్ని తీసుకున్నాడు, మహిమ శరీరాన్ని ఇచ్చాడు. కానీ మహిమ దూతలే చూడలేకపోతారంటే ప్రజలు. అందుకే దేవాలయానికి అందరు రారు. మహిమ జ్ఞానం గలవారు వస్తారు, ఆరాధించగలుగుతారు. ఈరోజు లోకానికి లేని భాగ్యం దేవుడంట ఏమిచ్చాడంటే మరలా ఒక్కొక్కసారి తన మహిమ గల దూతను ఇచ్చాడు. అక్కడ దూతను చూస్తుంటే అందరికి ఏమొస్తుంది చెప్పండి? భయం వస్తుంది. చదువుకుందాం. అయితే ఆ దూత అంటుంది, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ వరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదేమి కారణాలు? ఒక శిశువు పొద్దు గొడవతో చుట్టి పడి చూచింది. మీరు చూస్తున్న వార్త చెప్పను. వెంటనే మరొక సైన్య సమూహము ఆ దూతతో కూడి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాకని దేవునికి స్తోత్రము చేసింది. దేవునికి స్తోత్రం. వల్లంటే ఏం చేశారు చెప్పండి? నీ ఇష్టలైనట్టి లోకవాసులకు నాకమానలు శాంతి యేసు రానంత వరకు అంట లోకానికి మహిమ లేదు. యేసు రానంత వరకు అంట ఆయన బిడ్డల కన్నా శాంతి సమాధానాలు లేవు. యేసు క్రీస్తు ప్రభువు రాగానే ఏమొచ్చింది? మహిమ వచ్చింది. జన్మ కాలం బట్టి ఈ లోకానికంటే ఏమొచ్చిందంటే మహిమ. మహిమలో ఏముంది చెప్పండి? వెలుగులో ఏముందంట? యోహాను సువార్త మొదటి అధ్యాయంలో యోహాను గారు చక్కగా రాస్తారు. ఆయన జ్ఞానానికి అందింది. ఏముందంట? ఆదియందు దేవుడు ఉండేది, దేవుని యొక్క వాక్యం ఉండదు, వాక్యము దేవుడే ఉండదు, ఆ వాక్యము వెలుగై ఉండదు, ఆ వెలుగు జీవమై ఉండదు, ఆ జీవం ప్రతి మనిషిని. చాలామంది వాక్యం చదువుకుంటారు కానీ ఆ మహిమలోనికి వాక్యము శరీరానికి ఆత్మకు బలమిస్తుంది. దేవునికి స్తోత్రం. అన్ని ఆహారాల కంటే గొప్ప బలమైన ఆహారం ఏంటంటే వాక్యాహారం. ఈ వాక్యాహారంకి మించిన బలము ఏమీ లేదు. అందులోనంట ఎంత చక్కటి ఆశీర్వాదాలు మనకి కనబడుతున్నాయో. యోబు గ్రంథంలో 11వ అధ్యాయంలో 17వ వచనంలో మనకు కనపడుతుంది. మహిమనిచ్చి పరిశుద్ధ జీవితంలో ఆ యోబు గారిని వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది. తన స్నేహితులు దేవుడు యోబు మాట్లాడుకుంటున్న సంభాషణ ఆ మహాశ్రమలో ఏమని మాట్లాడుకుంటారంట? నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఇప్పుడు నువ్వు చీకట్లో కనబడుతున్నావు కానీ నీకేముంది చెప్పండి? తేజస్సు అధికముగా నీకు ఇవ్వబడుతుంది. అందుకే మనం ఇంకా ఆలోచన చేస్తే చక్కటి మాటలు మనకి కనపడుతున్నాయి. 2 కొరింథీ 3:18 మనం ఆలోచన చేస్తే
మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు ఆత్మ చేత ఆయన కోరిక చొప్పున మనము మార్చబడుచున్నాము. డైరెక్ట్గా చెప్పేశాడు ఆయన. పౌలు గారు ఏం చెప్పాడంటే ఎలా మారాలి? మహిమా కూడా కప్పి వేయు మహిమా మహిమా జీవుడుగా మహిమాలోకి యేసు ప్రభువు మనము పాడుకుంటూ ప్రభు యొద్దకు ఎగిరిపోయేంత వరకు కూడా అండి పాటను విడిచిపెట్టకూడదు. ఎలా మార్చిపోతామంట? మహిమ జీవులుగా మారిపోతాం, మహిమలోకి కొనిపోతాం. అంటే మరణం లేని స్థితి. శరీరానికి మనం జయించలేకపోతున్నాం. పెళ్లి కుమార్తె అంటే ఎలా ఉంటుందో తెలుసా? శరీరాన్ని జయించేస్తుంది. శరీరంలో పాపం అన్నది కనపడదు, వ్యాధి అన్నది కనపడదు. అంతా మహిమే, అంతా మహిమే. ఈరోజు ఎటువంటి స్థితిలో ఈ మాట్లాడుకుంటున్నారు వీళ్ళు ఎవరంటే 18వ అధ్యాయంలో పెళ్లి కుమార్తె వెళ్ళిపోయిన తర్వాత 7 ఏళ్ళ మహాశ్రమలు వచ్చిన తర్వాత అప్పుడు బుద్ధి వస్తున్నాడు జనానికి. మేము డబ్బు అనుకున్నాం, లోకం అనుకున్నాం, ఇవేమీ పనికిరావు, నీవిచ్చిన మహిమే గొప్పది అని అంట. ఈ దూతలు చూడగానే గుండెలు బాదుకుంటూ వాళ్ళు సంపాదించుకున్న ధనమంతా పడినంట ఆ మహాదూత మీద పడేస్తారు. మాకు మహిమీవు ప్రభువా, నీ సంఘం వెళ్ళిపోయింది, పరలోకంలో కూర్చుంది, మేము మిగిలిపోయాం, మేము వ్యక్తంగా ఆరాధించాం, విగ్రహాలు ఆరాధించాం, మనుషుల్ని ఆరాధించాం, మనుషులైపు చూసాం, ధనం సంపాదించుకున్నాం. ఈ ధనమంతా ఇచ్చి మాకు కొంచెం మహిమిస్తావా? ఈ భూమి మీద మేము ఉండలేకపోతున్నాం. ఈ భూమి మీద అగ్ని ఆరదు. యేసు పుట్టినప్పుడు ఏ మహిమ ఉందో అదే మహిమ మరలా ఎక్కడ వస్తుందంట? ఈ 18వ అధ్యాయంలో కనపడుతుంది. అప్పటికి సంఘం వెళ్ళిపోయింది, 7 ఏళ్ళ శ్రమలు జరిగిపోయినాయి. అప్పుడు బుద్ధి వస్తాడు భూమి మీద జనానికి. నేను డబ్బు అనుకున్నాను, నేను అది అనుకున్నాను, ఇవేమీ కాదా, నీ యందు భయభక్తులు కావాలా, నీ యందు భక్తి కావాలా, మేము భక్తి విడిచిపెట్టి లోకాన్ని సంపాదించుకున్నాం అని అంటే అప్పుడు నమస్కారం చేస్తారంటే ఎవరు? మిగిలిపోయిన అన్ని మతాల వారు. ఇప్పుడు యేసయ్య పుట్టాడని మనం వచ్చి ఇక్కడ ఆరాధిస్తున్నాం. ఎంత గొప్ప మహిమోన్నతుల్లో మనం అందరం దేవుడికి స్తోత్రం. మనకు మనమే మన్నా చెప్పుకోవాలి, మనకు మనమే తప్పట్లు కొట్టుకోవాలి. ఎందుకంటే ఆ గొల్లలో పొందుకున్న మహిమ ఈరోజు ఇక్కడ ఉన్న వారందరూ కూడా వింట దేని చూసి వచ్చారు? మహిమ చూసి వచ్చారు. రేపు లోకం రాబోతుంది. ఇప్పుడు సంఘం ఎత్తబడాలి. సంఘం ఎత్తబడాలంటే ఎవరు కావాలి? పెళ్లి కుమార్తె సిద్ధపడాలి. ఆ పెళ్లి కుమార్తెలాగా మనం ఉన్నామా? పెళ్లి కుమార్తెలాగా మనం సిద్ధపడుతున్నామా? లేకపోతే లోకాన్ని చూస్తున్నామా? లోకమని అంటే ఎవరు చూస్తారంటే భక్తిహీనులు చూస్తారండి. లోకాన్ని ఎవరు చూడరంటే భక్తులు చూడరు. లోకంలో ఉన్నవారంట దేవుని కంటే ఎక్కువ సుఖం అనిపించాలనుకుంటారు. ఏం లేదు వాళ్ళకి? భక్తి లేదు. ఇప్పుడున్న భక్తి ట్రెండ్ ఏంటంటే పొట్ట కోసమే కోటి విద్యలని. పెళ్లి కుమార్తె అలా కాదు, మహిమ కోసమే భక్తి. ఏం సంపాదించాలి? నా ప్రభు పాపాలు జయించాడు, నేను జయించాలి. నా ప్రభు మరణాన్ని జయించాడు, నేను జయించాలి. నా ప్రభు సమాధి గెలిచాడు, నేను గెలవాలి. అందుకు సంఘానికి వస్తారండి. 17వ అధ్యాయంలో సంఘం ఏ సంఘం? దుష్టుల సంఘం. వీళ్ళంతా కూడా సంపాదించుకోవడానికేనండి, దోచుకోవడానికే. ఆత్మల కోసం కాదు, మహిమ కోసం కాదు. పునరుద్ధానం తరగతి చెప్పింది ఎవడు చెప్పడండి? పునరుద్ధానానికి తర్వాత వచ్చిన బోధ చేయాలి. శిష్యులకే కనపడలేదంట ప్రభు.
మహిమలో. శిష్యులకి ఏం కాదు, ఎవరు కనపడలేదు. మరియకు కనపడ్డా? మరి ఏమంటుంది? మరి చూసింది ఏమంటుంది? తోటమాలి అంత ప్రభుని. ఎంత అపచారం చూడండి, ఎంత అవమానం చూడండి. ప్రభు ఎంత బాధకుంటాడంటే ఏడుస్తున్నాడు. ఎంతసేపు చావు 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 చావు, ఎంతసేపు పాపం 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 పాపం. ఇంకా మీకు మహిమ తలపు రాదా? యేసు ప్రభు బాధపడతాడు. ఏ తలపు రాదు? మహిమ తలపు రాదా? ఎందుకు అలా ఏడుతావు? మరి అన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది, బోధకుడా. మానవులు ఉన్న తలంపు అంటే చాలా భయంకరమైనది. అది 7 ఏళ్ల మహాశ్రమం తీసుకెళ్ళిపోతాడు, అది లోకంలోకి తీసుకెళ్ళిపోతాడు, లోకంలోని అనుజుల్లో కలిపేస్తాడు. నీ తలంపే మారాలి. ఏ తలంపు ఉండాలి? యేసు నీ తలపే ఎంతో హాయి అన్నాడు. ఆయన తలుచుకుంటేనే హాయి. నువ్వెవరు తలుచుకుంటున్నావు? నన్ను అలాగన్నారు, నన్ను ఎలాగన్నారు, నన్ను వెళ్ళొద్దన్నారు, నన్ను చెయ్యొద్దన్నారు, నాకు అది అన్నారు, ఇది అన్నారు. ఇది వాక్యం ఎత్తి చెప్పలేని బ్రతుకు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఈయన అధిక మహిమలోకి రావాలి, ఆయన వలె మార్చబడాలి. ప్రపంచమంతా 18వ అధ్యాయంలో మార్చబడుతుంది, కానీ ఈరోజు మనం ముందుగా మార్చబడుతున్నాం. దేవుడికి స్తోత్రం. ఈ 18వ అధ్యాయంలో వారు ఎప్పుడు మార్చబడుతున్నారంట? పెళ్లి కుమార్ తెలిపిన తర్వాత 7 ఏళ్ళ శ్రమలు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ ధనమంతా కూడానంట ఆ దోత ఎదురుపోతున్నారు. ఇదిగో నేను సంపాదించుకుంటాను, నాకు కొంచెం మహిమిస్తావా? కరోనాలో అంటే డబ్బు అంతా పోసారు, ఏమి లేదు, వైద్యం లేదు, ముందు లేదు. చూడండి, ఈయన ఈ మహాదోత భూలోకంలో ఏం పేరు తెలుసా? మందు వాడకుండా జబ్బు నయం చేయడు. తన ఒంటి మీద పడిన దెబ్బల వల్ల మనకు స్వస్థ ఇచ్చాడు. ఏది మహిమ తలంపు? ఏ తలంపుతో ప్రార్థన చేయాలి? నీ ఒంటి మీద పడిన దెబ్బ వల్ల నాకు స్వస్థ వచ్చిందని కన్నీటితో ప్రార్థన. యేసు ప్రభు వచ్చాడు, చచ్చాడు అన్నట్టుగానే ఉంది అందరికి. ఈరోజు పునరుద్ధానం తర్వాత ఏ మహిమలో మనం ఉండాలి? ఈ లోకానికి ఏం చూపించాలి? మహిమను చూపించు. మనం ఎవ్వరూ బోధించిన అవసరం లేదు. ఆ మహిమ చూసి అందరూ పరిస్థితికొస్తారండి. ఇప్పుడు యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఎవరెవరు పరిస్థితి వచ్చారు? భూజనులందరూ ఆయన మహిమ దగ్గరికంట వచ్చేసారు. లోకమంతా వచ్చేసిందంటే వెలికి. కుమారులు వచ్చారు, దూరం నుండి వచ్చారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆయన మహిమ చూసంట లోకమంతా కూడా వచ్చినట్టు ప్రవక్త యెషయా చెప్తూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవుడు ఎలా ఉండాలంటే మహిమలో ఉండాలి. అందుకే ఆయన మహిమలో నుండి భూలోకానికి వచ్చి ఆ పాపాన్ని భరించి ఆ పాపం వల్ల వచ్చిన శరీరాన్ని ఈరోజు అనుభవించడానికి 40 దినములు శిలువ ధ్యానం మనం చేస్తాం. ఆ మహిమ తెలియాలంటే ఎన్ని దినాలు కూర్చోవాలి? ఇక్కడ భక్తులే 40 రోజులను కూర్చుంటారు. భక్తి లేని వారు ఈ మహిమలోనికి ఒక కోడి 21 రోజు రూపం వచ్చేస్తుందంట, తల్లి రూపం. ఎవరికి? ఈరోజు ఎవరి రూపం రావాలి? చదవండి వాక్యం. 2 కొరింథీ 3:18. 2 కొరింథీ 3:18. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత ఆయన కోరిక కానీ మార్చబడుచున్నాము. ఇప్పుడు రాను రోజు అంటే భూమి మీద ఉండాలంటే మామూలు విషయం కాదు. ఎలా మారాలి? ఇప్పుడు లోకం అంతా చెప్తుంది, లోకం చాలా స్పీడ్గా ఉంది బాబు, అది ఎలా ఉందో అలా ఉండాలంట. ఎలా ఉండాలంట? లోకం స్పీడ్గా ఉంది, నువ్వు ఇంకా పాతకాలపు మనిషిలాగా ఉంటావా? నువ్వు మారవా? ఎంత టెక్నాలజీ పెరిగిందో చూడు, ఎలా మారిపోయిందో చూడు, వాళ్ళు ఎలా ఉన్నారో చూడు, నువ్వు ఇంకా ఎలా ఉంటావు అన్న. మనం లోకంలో ఉన్నట్టు ఉండాలా? ప్రభువుకు ఉన్నట్టు ఉండాలా? నువ్వు లోకంలో జీవించడానికి కాదు, ఈ లోకం నాశనం అవబోతుంది, నువ్వు పరలోకంకు వెళ్ళబోతున్నావు.
పరలోకంలో ఉన్నవాడు ఎలా ఉన్నాడో భూమి మీద ఉన్నవాడు కూడా అలాగే ఉండాలని ఆయన మన కొరకు వచ్చి మారు మనసు కలిగిన వారు మార్చబడతారని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఏ మనసు ఉన్నారంట? ప్రభువు కలిగిన మనసు మనకును లోకానికి కలిగిన మనసు కాదు. లోకం నాశనానికి పరిగెడుతుంది. లోకం దేనికోసం? నాశనం. చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే 18వ అధ్యాయంలో మొదటి వచనం మనం చూసుకుంటే దూత ఏం చెప్తుందంట? 2వ వచనంలో, అతడు గొప్ప స్వరంలో ఆర్పాటించి ఇట్లనడు, మహాబబులోను కూలిపోయిను, అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి ఆత్మను ఉనికి పట్టును, అపవిత్రాత్మను, అసహ్యమును అయిన ప్రతి పక్షికి ఉనుకుబడ్డాయను ఆయను. ఇక్కడంట మనం చూస్తే బబులోను చూడండి దేనికి సూచన అంటే లోకానికి సూచన. ఏం చూసినట? లోకము ఎలా ఉందో చూడండి. బబులోను చూస్తే సరిపోదు. ప్రభు ఎలాగున్నాడో సంఘాలు చూస్తే సరిపోతుంది. ఈ బబులోను ఇది మహా గొప్ప కేంద్రం. దేవుడంట జలప్రలయం తర్వాత మనుషులందరూ చేసి, అయ్యా మీరు ఫలించి భూమిని నింపండి అంటేనంట వారంట సీనాయికి వచ్చి ఏం చేశారు తెలుసారు? ఏం కట్టుకున్నారు? బాబేలు గోపురము, బాబేలు అనగా బబులోను. ఆకాశం అంత శిఖరాన్ని అంటేటంట ఒక పట్టణం కట్టేశారండి. అప్పుడు దేవుడు దిగంటే వచ్చి ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ చెదరగొట్టి ఒక్క భాషతో ఉన్నవారినంట అనేక భాషలుగా మార్చి, ఒక్క జనంగా ఉన్నవారినంట అనేక జనంగా చేయడానికి దేశమంతా చెదరగొట్టేస్తాడు, ప్రపంచమంతా చెదరగొట్టేస్తాడు, భూమంతా పంపేస్తాడు. ఈ 18వ అధ్యాయంలోనంట మరలా ఆ బబులోను కనపడుతూ ఉంటుంది. బబులోను అనగా సాతాను యొక్క కేంద్రము. ఆది కాండములో దాని యొక్క ఆలోచన నెరవేరలేదు. కానీ చివరికంట సంఘం ఎత్తబడిన తర్వాత ఈ బబులోను, ఈ సీనారు ప్రాంతము ఏమవుతుందంటే దేవుడు గొప్పగా మార్చేసాడు. సంఘం ఎత్తబడిన తర్వాత ఈ పట్టణం ఎలా ఉందంటే ఇందులో ఉన్నట్టు గొప్ప ఆశ్చర్యకరం ఉంటుంది. లోకంలో ఎంత వైభవం ఉండాలో ఆ పట్టణం అంటే అంత వైభవము సంపాదించాడు. అందుకనంట తారుమారు చేసేసాడు. అక్కడ జనాలందరూ వెళ్ళిపోయారు. ఆ పట్టణమే బబులోను ఈరోజు దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము. అంత్యక్రీస్తు యొక్క స్థావరం, సాతాను యొక్క స్థలము, సాతానుకు లోబడిన ప్రజలు ఇక్కడ కనపడతారు. అంత్యక్రీస్తుని వెంబడించిన స్థలము, అవ్యక్తాత్మ కార్యములు చేయు స్థలము, అసహ్యమైన నిషేధించిన స్థలము, అలాగే మనుషులు భూజనులు మహోద్రకముతో కూడా విభజించిన స్థలము, ఆ మద్యమును తాగి పడిపోయిన స్థలము. అనగా లోక స్నేహం అంటే ఎవరితో వైరము? దేవునితో వైరం. చూడండి, దేవుని విడిచిపెట్టుట, దేవుని నమ్మకుండా వ్యర్థమైన దాన్ని నమ్మటం అంటే ఎంతంటే భార్యను విడిచిపెట్టిన భర్త, భర్తను విడిచిపెట్టిన భార్య, వాళ్ళంటారు ఏమంటారు? సంసారికులు అంటారు. ఏమంటారంట? వ్యభిచారులు అంటారు. ఇప్పుడు దేవుని విడిచిపెట్టడం కూడా, ఈ లోకంలో ఉన్న వాటిని ఆరాధించడం కూడా వాళ్ళు ఏమంటారు తెలుసా? భక్తులు అంటారు. ఏమంటారు తెలుసా? జీవం గల దేవునికి నమస్కారం చేయని వాడు, యేసుకు నమస్కారం చేయని ప్రతి ఒక్కరు కూడా వ్యభిచారులతో సమానము. సంసారికుల మధ్య వ్యభిచారులు. దేవుడిని విడిచిపెట్టడమే. చూడండి, భర్తను విడిచిపెట్టిన భార్య, భార్యను విడిచిపెట్టిన భర్తను సంసారికులు అనరు. అలాగే దేవుడిని విడిచిపెట్టిన వారు కూడా అంటే ఎవరు చెప్పండి? సంఘం ఎత్తబడిపోయింది. ఎత్తబడిన తర్వాత ఈ బొబ్బులోనికి ఏం పేరు వచ్చింది తెలుసా? ఇది వ్యభిచారు యొక్క స్థలము. అంటే దేవుని తప్ప అందరినీ ఆరాధిస్తారు వీరు. అందుకే ఆ పట్టణానికంట ఆత్మీయార్థం ఏంటంటే వ్యభిచారము, మద్యము. మద్యం అనగారంట వాక్యం అంటే నీరు. వీళ్ళు ఏం తాగుతారంట? మద్యం తాగుతారంట. అంటే తప్పుడు బోధలు విన్నవారు. ఏ బోధ విన్నవారు? మంచి బోధ వినరు.
ఏ బోధ వింటారు? తప్పుడు బోధ వింటారండి. తప్పుడు ఆరాధన చేస్తారండి. జ్ఞానంతో మంచి ఎక్కడుందో దేవుడంట వాక్యము బాగున్నదని సంఘం సంతోషిస్తుంది. కానీ దేవుడు అంటే ఏం కావాలో తెలుసా? వాక్యముతో పాటు ప్రవక్తన పద్ధతితో వాక్యం చెప్పాలి. కల్పన కథలు చెప్పకూడదు. మోసం ఎంతమంది వస్తే అంతమంది రాని. దేవదాసయ్య గారి కంట పలానా వాక్యం చెత్తపడ్డాడండి, ఎంతమంది వచ్చేస్తున్నారనేసి చర్చంతా నిండిపోయారండి. ప్రభు వచ్చి అంటారంట, ఆ వాక్యం కాదు ఈ వాక్యం చెప్పానంట. ఈ వాక్యం చెప్తే ఒక్కడు కూడా ఉంటాడు ప్రభు అన్నాడు. అలా అంటే ఎవరు అనుకుంటున్నాం? ఒరిజినల్ అవసరం లేదు వాళ్ళకి, డూప్లికేట్ అవసరం వాళ్ళకి, యథార్థపూర్ణ అవసరం లేదు వాళ్ళకి. ఎవరు అవసరం? మోసం చేసేవాడు కావాలి. చెప్పు చూడు అన్నాడు. చెప్పాడు వాక్యం. అంటే వాక్యం మొదలు పెట్టగానే సగం మంది వెళ్ళిపోయాడు. చెప్పాను కదా ప్రభు అన్నాడు. ఈ వాక్యం విన్నారు కదా, ఎంతమంది విన్నారు? సగం మంది వెళ్ళిపోయాడు. సగం మంది విన్నారు కదా, వచ్చే వారం చూడాలండి. వచ్చే వారం చూస్తాడంట. వెళ్ళిపోయిన వారు చూడండి, పక్కకి వెళ్ళిపోతే చూడండి వాక్యం విన్నవారంట. ఇదిగో కల్పన కథ లేని వాక్యం ఉంది ఇక్కడ. యథార్థముతో ప్రవక్తలతో సత్యముతో బోధిస్తున్నాడు, అందులో మోసం ఎంత మాత్రం లేదని వెళ్ళిన వాళ్ళంతా చెప్పారండి. అంతకన్నా 2 అంతల ఆత్మలు తెలుసుకుని వచ్చేసారంట. దేవునికి స్తోత్రం. అందుకనంట పిల్లినంట కొట్టాలి. ఎలా కొట్టాలి? ఉప్పు శాప పెట్టి కొట్టాలి. పిల్లికి ఏం చూపించాలి? ఉప్పు చేప. ఉప్పు చేపను చూసి ఎన్ని దెబ్బలైనా తినడానికి అక్కడ ఉంటుందంట. ఎవరిని చూసి? ఉప్పు చేపను చూసి. దెబ్బ తింటే తిన్నాం, ఏం కావాలి? ఉప్పు చేప కావాలి. ఆయన కోసి ఎండబెట్టి ఉప్పు కనుక ఏం కావాలి? ఉప్పు చేప కావాలి. నిజమైన వాక్యం అంట ఉప్పు చేప కంటే గొప్పది. దేవునికి స్తోత్రం. కల్పన కథ లేని వాక్యం, ఉన్నది ఉన్నట్టు చెప్పే వాక్యం ఉప్పు చేప కంటే వాళ్ళకి బాధేస్తున్నట్టు ఉంటుంది. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది నిజమే కదా అమ్మా, ఇది నిజమే కదా, ఇందులో అబద్ధము లేదు కదా, ఇది సత్యమే కదా. ఆశీర్వాదాలు రావాలంటే పాపాన్ని ఖండించకపోతే నాకెందుకు అనుకోకూడదు, సంఘం అనుకుంటుందంట. క్యారెక్టర్ ఎలా ఉంటే నాకెందుకు, వాక్యం బాగుంది కదా అనుకున్నాడు. ప్రభు అన్నాడు, నాకు క్యారెక్టర్తో కూడిన వాక్యం చెప్పే 4 మాటలు నిజమే చెప్పండి. ఈ 18 అధ్యాయంలో ఉన్న వారంతా కూడా అంట దీని బ్యాచ్. క్యారెక్టర్ మాకు అవసరం లేదు. క్యారెక్టర్ ఎంత బ్యాడ్గా ఉన్నా పర్లేదు, నేను ఈ సంఘానికి వస్తాను. దేవుడు చల్లపల్లి అంటే అమలాపురంలో నువ్వు వచ్చేటికి వెళ్ళి బైబిల్ మిషన్ తరపున సంఘము కట్టు, నా బిడ్డలు వస్తారు. ఈరోజు సభ పెట్టు, నా బిడ్డలు వస్తారు. ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటాం. నీ బిడ్డలు వీళ్ళ, నీ బిడ్డలు వీళ్ళ. అప్పుడప్పుడు ఇస్రాయేలు కూడా వస్తాడు. ఆడున్నంత వరకు గుండె దడదడ కొట్టుకుంటాం. వాడికి ఏం ఆశించి వస్తాడు. వాక్యం వరకు వాడు చెప్పినట్టు అమ్మాలి అంటూ ఉంటాడు. ఒక్కొక్కరు ఒక్కటే మీ చేత రక్షణ పొందిద్దాం, కానీ మీ దేవాలయానికి సరే మా కళ్ళ ముందు మా ఆవిడని తిట్టారు, మా అమ్మని తిట్టారు, వాళ్ళని తిట్టారు. భక్తులు ఎటువంటి లక్షణాలు కోరుకుంటారు చూడండి జనాలు. ఈరోజు వాక్యమును ఉన్నట్టుగా మనము తెలుసుకుని జాగ్రత్తగా మీకు మీ కుటుంబానికి నమస్కారం. నేను మాత్రం వాక్యం మార్చలేము. ఉన్నవాడు ఉండొచ్చు. చూడండి, ఉప్పు చేపతో మనము ఇంకొకటి, ఈ స్థలము నాకు ఇవ్వకపోతే నేను నా కుటుంబం రావు. ఎంత భయంకరమైన మాటలు వినిపిస్తూ ఉంటాము. ఆశించి కాదు మనకు కావాల్సింది ఏంటంటే దేవుని వాక్యము యథార్థత బట్టి మనము ఈ 18వ అధ్యాయం అంతా కూడా అంటారు. చూడండి, మిగిలిపోయిన వారు చూడండి అలా సంపాదించుకున్న ధనం అంతా పడకంట తీసుకొచ్చేస్తున్నారు. వీరు తప్పుడు బోధ తింటారు, తప్పుడు పనులు చేస్తారు, తప్పుడు కార్యం చేస్తారు, ప్రభువా ప్రభువా అంటారు. చివరికి పరలోకం వెళ్ళలేదు. పరలోకము
వెళ్ళలేదు. అందుకే ఈ దూత ఏం చెప్తుందంట, 3వ వచనం, యానగా సమస్త జన్మలో మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మత్తును త్రాగి పడిపోయి భూరాజులు దానితో వ్యభిచరించి భూలోకమందరి వర్తకులు దాని సుఖభోగములను ధనవంతులైరి. ఈ లోకమంతా పడనంట యేసుక్రీస్తు ప్రభువరిచ్చిన మహిమ సంపాదించుకోవాలనుకోవట్లేదండి. యేసుక్రీస్తు ప్రభువరిచ్చిన మహిమ శరీరం కావాలనుకోవట్లేదండి. యేసుక్రీస్తు ప్రభువరిచ్చిన మారు మనసు కావాలనుకోవట్లేదండి. లోకంలో ఏమైతే అడుగుతున్నారో సంఘస్థులు కూడానంట కోరుకుంటున్నారంట. లోకమంతా సంపాదించుకున్న తర్వాత అంట ఈ వచ్చిన సమస్యలకి ఆ దూత పాదాల మీద దుబ్బంతా వేస్తున్నారు ఆ పట్టణం అంతా. ఈరోజు ఏం సంపాదించుకోవాలి? దేవదాసు గారు బైబిల్ మిషన్ అందుకున్నారంట. అందుకున్న తర్వాత సిరిని స్త్రీని ముట్టుకోలేదు, వారసుని కావాలి. వారసుని ఏర్పాటు చేసుకున్నారు బైబిల్ మిషన్ ముందుకు నడిపించడానికి. విజయరత్నం గారు ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆయన వచ్చాడు. వచ్చిన బాధలకి కష్టాలకి డబ్బు లేదని ఇండియా పెంతెకోస్తులో బాప్తిసం పొంది నెలకి 25 రూపాయల జీతం సంపాదించుకున్నాడు. జీతానికి మరలా బాప్తిసం తీసుకుని అక్కడ వచ్చాడు. అక్కడ వచ్చేసి ఆ నాన్నగారి ఎదుట వచ్చేస్తున్నాడు పని చేసుకోవడానికి. అప్పుడే పరలోకం నుంచి ఒక దూత టెలిగ్రామ్లో దిగిందండి. ఇదిగో నువ్వు పెంచుకున్న కొడుకు ఈరోజు పలానా చోట బాప్తిసం పొందుకొని 25 రూపాయలకి జీతానికి వాళ్ళకి పని చేయడానికి నిశ్చయించుకున్నాడు. నువ్వు ఎటువంటి బైబిల్ మిషన్కి ఏర్పాటు చేసుకున్నావు? నువ్వు డబ్బు ముట్టుకొని అంటున్నావు, స్త్రీని వివాహం చేసుకోలేదు. ఎంత పరిశుద్ధుడు నువ్వు, నీ కొడుకు ఎలా ఉన్నాడు ఒకసారి చూసి. ఎవరు చెప్తున్నారు? పరలోకం నుంచి వచ్చినా దూత చెప్పిందండి. వాళ్ళ అబ్బాయి వచ్చేసి నాన్నగారు ఏం చేయాలి చెప్పండి అంటే, అబ్బాయి ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చింది, పరలోకం నుంచి ఒక దూత వచ్చింది, నిన్ను బైబిల్ మిషన్లో నుంచి తీసివేసి. ఏ మిషన్లో నుంచి? ఇప్పుడే దూత చెప్పాడు. ఏమన్నంటే, నువ్వు మరలా బాప్తిసం పొందేవాడు కదా, మరలా బాప్తిసం పొంది దేని కుదుర్చుకున్నావంట? 25 రూపాయల. నేను అన్నీ విడిచిపెట్టి బైబిల్ మిషన్లోకి వచ్చాను. ఈరోజు సర్వం విడిచిపెట్టి ఈరోజు బైబిల్ మిషన్లోకి ఆయన ఒక ఉద్యోగస్తుడు, ఇంగ్లీష్ గ్రామర్ నేర్పడం మంచి ప్రొఫెసర్, మంచి పండితుడు. అవన్నీ నేను విడిచిపెట్టి వస్తే నువ్వేమో సంపాదనకి సరే, నువ్వు 2 పడవల మీద కాలు ఉంటే యథార్థంగా నేను తెలియక తల్లి సంఘం అనుకున్నాను, కానీ యథార్థమైన సంఘంకి వచ్చిన తర్వాత తెలిసింది నేనెందుకు ఇక్కడ బాప్తిసము పొందలేదు. నా బాప్తిసం ఎక్కడో ఇచ్చేది ఎందుకని ఇప్పటికీ నాకు బాధ చేస్తుంది. నువ్వు ఇక్కడ బాప్తిసం పొంది అక్కడ పొందు, వెళ్ళిపోయి. రేపు ఒక రోజు వస్తుంది, ఆ రోజు తెలుస్తుంది మహిమలో ఉన్నవాడు ఎవడు, మహిమలో లేనివాడు. లోకంతో ఏకమవుతుంది ఎవడు, మోసంలో చూడండి అప్పుడు ఆత్మ బోధ వింటుంది ఎవడు. చూసి మహస్కాలు కావాలని తెలియదు. ఇక్కడ పునరుద్ధరణని యేసు శరీరం కావాలి, యేసు మనసు కావాలి. యేసు ఎలా ఉన్నాడో అలాగా మహిమలోకి మారాలి. అధిక మహిమలో మనము మార్చబడుతున్న వారు. ఈ బోధ అంతా పక్కెళ్ళిపోతుంది. ఏ బోధ వస్తుంది? ఈ బోధ విన్న పాపిస్ట్ బోధ విన్న అంతా కూడానంట ఎక్కడున్నారు? ఈ మహాబబులోన్లో ఉన్నారు. దాన్ని ఏమన్నాడైనా త్రాగి పడిపోయిన వారు, భూరాజులు దాని వ్యభిచారంతో, భూలోకమందిర వర్తకులు దాని సుఖభోగమందు ధనవంతులు అయ్యిరి. ఇక్కడంటే ఎవరున్నారు? దాని మద్యం త్రాగేవారు, అనగా తప్పుడు బోధ వినేవారు, రాజులు వ్యభిచరించారు. అంటే ఈ లోకంలో ఉన్న గొప్ప గొప్ప పరిపాలకుడు కూడానంట దేని అంటున్నాడు? యేసు ప్రభు కన్యక గర్భవతి కుమార్ పండి మహిమలో పుట్టాడంటే వినరు. ఏమంటారట? మీ దేవుడు ఎలా ఉన్నాడయ్యా అంటే మనం చెప్తాం, ఇదిగో ఆయన కన్యక గర్భవతి కుమారునికి అన్నాడు, ఆయన కన్న వెంటనే పరలోక మహిమ భూలోకానికి వచ్చిందని యేసు కోసం అని చెప్తాం. ఈ లోకంలో గొప్పవాడంట, నమ్ముతున్నవాడంట ఏం చెప్తున్నారు తెలుసా? జింకకు పుట్టాడు, గుర్రానికి పుట్టాడు, దానికి పుట్టాడు, దీనికి పుట్టాడు అని ఈ లోకంలో ఉన్న గొప్ప వారందరూ కూడా అంట వారిని ఆరాధిస్తారు.
కన్యకు పుట్టినవాడు మహిమ గలవాడా, జింకకు పుట్టినవాడు మహిమ గలవాడు? ఈరోజు నీ మహిమను చెప్పడంలో కాదు, శాఖలో చూపించు. ఇదిగో ఆ మహిమోన్నతుడు వస్తూ వస్తూ రక్షణ ఇచ్చాడు, వెళ్తూ వెళ్తూ మోక్షం ఇచ్చాడు. నువ్వు ఏ నాడైతే మహిమలో మార్చబడతావో ఆనాడే ఈ లోకం అంతా పడనంట గుండ్లు బాతుల రోజు. ఆ రోజు ఏ రోజు తెలుసా? సంఘ ఆరోహణము జరిగేది. సంఘం ఎత్తబడే పెండ్లి కుమార్తెలాగా మనము ఉండాలి. ఈ భూలోకం అంతా పడనంటే ఎలా ఉన్నారు? వర్తకులు ధనవంతులై ఉన్నారు. అందుకే 1 తిమోతి 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుని ముగించుకుందాం. 1 తిమోతి 6వ అధ్యాయం చదువుకుని 2 తిమోతి 3వ అధ్యాయం చదువుకుని ముగించుకుందాం. త్వరగా తిమోతికి రాసిన పత్రిక తీసుకొని ఇక్కడ ఈ కాలంలో జనం ఎలా ఉంటారో చెప్తున్నాడు. అయితే కడవరి దినములో కొందరు అబద్ధకుల వేషధారణ వలన మోసపరుచున ఆత్మల యందును. చూడండి, ఏ బోధ చెప్పండి? దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భక్తులవుదురని ఆత్మ తేటగా చెబుతున్నాడు. అలాగే 6వ అధ్యాయం 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడి ఉండనట్లు దాసత్వమును కాడి కింద ఉన్న వారందరూ తమ యజమానులను పూర్ణమైన ఘనతకు పాత్రులని యోచించబడి విశ్వాసులైన యజమానుల దాసులు తమ యజమానులను సహోదరులను వారిని తునీకరింపక తమ సేవాఫలము పొందువారు విశ్వాసులను ప్రియులై ఉన్నారని మరీ ఎక్కువగా వారికి సేవ చేయవలని ఈ సంగతులను బోధించు వారిని. ఈరోజంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఈ కడవర్ధన కాలంలో సేవా ఫలము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలట? సేవా. ఈ లోకం అంతా మాట అంటది మానవ సేవే. ఒక మనిషికి సేవ చేస్తాం దేవుడికి ఎంత ఇష్టమో. ఎవరికి సేవ చేయడం? మనకి ఇంట్లో బోల్డ్ పనివారు ఉంటారు, కానీ సంఘంలో పనిచేస్తే నీకు దేవుడు పనిచేస్తాడు. ఈరోజు సంఘంలో మనం ఎలా ఉండాలంట? ఇప్పుడు ఇంత సభ జరిగింది, ఐక్యమత్యంగా ఉన్నారంటే ఎలక్షన్ కోసం ప్రార్థన చేయమన్నారు, మళ్ళీ చేసి ఇప్పుడు అంటున్నారు 3 రోజులు పిల్లలకి ఏం పెట్టాలి? పిల్లల వేడుకలు. ఈరోజు సంఘం మన కోసం ఎంజాయ్ చేసుకుంటున్నాం, కానీ పిల్లల కోసం సెలవులు ఇచ్చేసారు కనుక 3 రోజులు వారి కోసం 3 రోజులు పిల్లలకి సభలు. ఎలా ఉంటుందంటే ములిగిన నక్క మీద ఏం పడతాయంట? మరి వాళ్ళు ఏమంటారంటే 6 గంటలకు 9 గంటలకు పెట్టండి ఆన్లైన్ క్లాసులు అంటే ఆ క్లాసులో చెప్తాం. మీ టీచర్స్ని మీ పిల్లలని కూర్చోబెట్టండి. 5 సంవత్సరాల లోపు, అలాగే 12 సంవత్సరాల లోపు, 18 సంవత్సరాలు యాభో 3 బ్యాచ్లుగా డివైడ్ చేసి వాళ్ళకి క్లాసులు స్టార్ట్ అవుతాయి. మరి ఈ సమయంలో పిల్లల కోసం శ్రద్ధ తీసుకొని 3 రోజులు పెట్టండి. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళందరూ సెలవులకి వెళ్ళిపోతారు బయటికి. మరి సంఘాలు అంటే సరేనండి అని చెప్పడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు పెడితే వాళ్ళకి టీ అండ్ స్నాక్స్ ఇచ్చి పెట్టమని 9 గంటల వరకు ఉంచండి. మనం ఏం పెట్టాలి? కష్టమైన భోజనం పెట్టాలంటే పెడితే మీరు పెట్టుకోండి అన్నట్టుగా వాళ్ళు అంటాం. సరే, ఏదైనప్పటికీ మనం ఎవరి కోసం ఉన్నాం? పని చేయించుకోవడానికి లేదు, పని చేయడానికే. సరే, ఈరోజు మా పిల్లలను ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటామో మరి సంఘంలో ఉన్న పిల్లలందరూ కూడా శ్రద్ధ తీసుకొని మరి పెడదాం. సరే, ఎంత వచ్చాయో దేవుని కొరకు బట్టి నిలబడదాం. మరి అని 3 రోజులు 30వ తారీఖు, 1వ తారీఖు, 2వ తారీఖు పిల్లల కోసం మరి మిషను ప్రత్యేకమైన క్లాసులు పెట్టింది. మరి 1వ తారీఖు అయితే
మన నెలసంది అవ్వగానే వెంటనే 11:30కి నెలసంది కార్యక్రమం అయిపోతుంది. 8 గంటలు స్టార్ట్ అయ్యి 11:30 నుంచి పిల్లల కార్యక్రమాలు మొదలైపోతే గమనించండి. పిల్లలతో మరి 3 రోజులు చక్కగా మన కార్యక్రమంలో చేయాలి. మనం ఎవరమంట సేవ చేయాలి. బాలుడికి నడవవలసిన త్రోవను వాడు పెద్దవాడైన తర్వాత అంట దాని నుండి వాడు తొలగిపోడు. ఈరోజు దేవుని పని చేయటువంటి మాటలు జరగాలి. అపోస్తలులంట యేసుప్రభు చెప్పిన పని చేయాలంటే వాళ్ళు ఇల్లు అమ్ముకుని ఆస్తులు అమ్ముకుని వెళ్ళారు. మరి లోకరీతిగా మాట మార్చి చేస్తే చూడండి ఎంత భయంకరంగా ఉంటుంది. అపోస్తలు పోదంటే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారో అదే చేయాలి. మనకిష్టం వచ్చినట్టుండి మనకిష్టం వచ్చినట్టు చేయడం కాదు. దేవదాసయ్య గారు అంటే బైబిల్ మిషన్ అందుకున్నాడు, కానీ నేను ప్రెసిడెంట్గా ఉండను, పనివారిగా ఉంటానండి. దేవుడు తెలుసుకోవాలి. ఎవరు ప్రెసిడెంట్గా ఎందుకు ఉంటున్నాడో నాకు అర్థమేది కాదు. ఇప్పుడు అర్థమవుతుంది. ఆయనే పనివాడు అంటున్నాడు. ఈరోజు అంట ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు అధికార వ్యామోహం కోసం మిషన్ చీలిపోతూ ఉంది. మిషన్లో ఏ పదవి కాకుండా ఈరోజు పని చేయాలని దేవదాసయ్య గారు ఎందుకు నిర్ణయించుకున్నాడో ఈరోజు చాలా విషయాల్లో కూడా ఆయన పనివారు ఉంటాడు. ఈరోజు మనం కూడా అంట సేవా ఫలమ కలిగి మనం కూడా ఎలా ఉండాలి? పనివారిగా ఉండాలి. ఎవరికి పనివారు ఉండాలి? దేవదాసయ్య గారు చెప్పమాట. దేవదాసు అనగా దేవానగా నేనే దాసుడు అనగా ఈరోజు బైబిల్ విషయం ఉండాలంటే ఈ అధికారము అంత భయంకరమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సరే, ఏదైనప్పటికీ ఇక్కడ మనం 6వ వచనం చూసుకుంటే 11వ వచనం చదువుకుందాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుటకు ప్రయాసపడుము. ఎలా ఉండాలంట? ఏమి సంపాదించుకోవాలి? చూడండి, ఫస్ట్ అడుగుతున్నాడు, నీవైతే వీటిని విసర్జించు. నీవు నీతి, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికము సంపాదించుకును ప్రయాస. ఈరోజు 13వ సంవత్సరం సభ జరిగిందంటే నిజంగా ఓర్పు, సాత్వికము, సహనము, దేవుడికి నచ్చినట్టు చేస్తే చూడండి అంట సాతనేమంటే నాకు ఇచ్చే. నచ్చినట్టున్న చోట ఎంత శ్రమో. ఎవరికి నచ్చినట్టు చేస్తే, మనిషికి నచ్చినట్టు చేస్తే కుటుంబాలు పిల్లలు అందరూ చూసుకుంటారు. దేవుడికి నచ్చినట్టు చేస్తే దాన్ని ఇష్టపడ్డ వారే ఎవరు వస్తారంట? నీతిని, ఇక్కడ మనకు కనబడుతుంది, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము, నిత్య జీవము చేపట్టు దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షి ఎదుట మంచి ఒప్పుకుంటేవి. ఇక్కడ చాలా అద్భుతకరమైన మాట్లాడుతుంది. ఇంకా దేవుని పని చేయడం అంటే మామూలు విషయం కాదండి. రేపు బుధవారం మనం ఏం పెట్టాం? కృతజ్ఞత. దేవుని కృతజ్ఞత చెప్పడానికి నీకు ఏమీ కారణాలు కనిపించట్లేదంటే నీ జ్ఞానశక్తిలో ఏదో లోపం ఉందని అర్థం. తెల్లారు లెగిస్తే ఎవరికి కృతజ్ఞత చెప్పాలి? దావీదు గారి రోజుకి ఎన్నిసార్లు చెప్పాడట? 7 సార్లు కృతజ్ఞత చెప్పాడండి. ఆయన జ్ఞానం దేవుడికి ఎంత అందో చూడండి. ఈరోజు నువ్వు కృతజ్ఞత చెప్పలేకపోతున్నావంటే నీ జ్ఞానశక్తికి లోపము ఉంది. జ్ఞానం లేని వారారా నాకకు. ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఇంకా ఆలోచన చేసుకుంటే 2 తిమోతి 3వ అధ్యాయం చివరి కాలంలో ఉండే ప్రజలు అలా ఉంటారు. ఇక్కడ మనకు రాయబడింది, అంత్య దినములో అపాయకరమైన కాలములో వచ్చినని తెలుసుకున్నాము. ఏలయనగా
మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకంలాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు విధేయత, కృతజ్ఞత లేని అపవిత్రులు, అనురాగితులు, అతిద్వేషులు, అపవాదులు, అజిత్రేయులు, పూర్లు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారు ఉండి దాని శక్తి ఆశ్రయించిన వారు ఇందులో ఇటు వారికి విముఖుడవై ఉండుము. ఈ కాలం అంతా కూడా అంటే ఎవరు సమస్త జనులు ఎలా ఉన్నారు? ఈ 18వ అధ్యాయంలో దాని మద్యం త్రాగారు, రాజులు వ్యభిచరించారు, వర్తకులు ధనవంతులు అయిపోయారు. ఈ రాకడ కాలం అంటే అందరూ కోటీశ్వరులు. చిన్నప్పుడు లక్షాధికారి అంటే ఎంతో గొప్ప పేరు. ఈ కాలం అంటే ఎవరు చెప్పండి? కోటీశ్వరులు, కనులు, ధనవంతులు. సింపుల్గా చెప్తారు దేవదాసాయి గారు, పేద క్రైస్తవుడా శాద తీర్చుకో, నీవే కదా ఆ ముక్తి, వాదమాడకు, వేదమాడకు, మోక్షం ముందుము. అమ్మ ఏమందాలంట? ఎందుకు పేద క్రైస్తవుడు అంటే ఎవరు? యేసు లేనివాడు. ఎవరంట? వారు పేద క్రైస్తవులు. ఈరోజు మనం ఎవరు అంట? దేవదాసాయి గారంట ఏం పుట్టుకోలేదు. ఎవరున్నారని? ఎంత గొప్ప అద్భుతమైన బైబిల్ మిషన్ అందుకుని ఈ లోకానికి అందించి అందరికీ గొప్ప ఉన్నతమైన స్థితి చూపించాడు. నేనేం పుట్టుకోను, నాతో ఎవరున్నారు? సృష్టికర్త ఉన్నాడు. కేవలం ప్రార్థన మీద ఆధారపడ్డాడు. ఈరోజు దేవుడి విషయాలు తెలుసుకోవాలంటే చాలా చాలా విషయాలు మనకి కనపడుతున్నాయి. ఈ లోకం మారిపోతుంది అనుకుంటున్నారు, కానీ మారని ఛాయగా ఉండవు, ఒక సాక్ష్యం ఉండవు. క్రీస్తు యేసునందు మనం ఈరోజంట అధిక మహిమలో మార్చబడాలి, మహిమలోనికి వెళ్ళిపోవాలి. ఈ కాలం అంతా కూడానంట మహా గొప్ప ధనవంతులు ఉంటారు. అలాగే మించినట్టుగా మనం ఉండాలంటే క్రీస్తు యేసు ఎలాగున్నాడో అలాగ మనము ఉండాలి. ఇప్పుడంట ఆ మహాదూత మహిమంట ఆకాశం అంతా చుట్టేసింది, భూమంతా చుట్టేసింది. అప్పుడు చూశారంటే ఈ ధనవంతులంతా కూడా వెళ్ళి ఆ ధనము ఆయన దగ్గర వేసారు. ఇప్పుడు నాకు ఈ మహిమ కావాలన్నారు. ఆ మహిమ అంటే ఇప్పుడు వచ్చి తెలుసా? 7 ఏళ్ల మహాశ్రమ అనుభవించినప్పుడు దేవుడంట మరణాన్ని తీసేసాడు. నా ఒంటి మీద పడిన దెబ్బలు మీరు రుచి చూడాలి అని వెంటనే యేసుక్రీస్తు ప్రభు మహిమతో కనబడ్డాడు. ఆ మహిమలనంట అందరూ ధనం అంతా కూడా అక్కడ పడేసి మాకు మహిమ కావాలని కోరుకొని వారందరూ కూడా పరలోకానికి సిద్ధపడ్డారు. ఇప్పుడైతే మనం ముందుగా సిద్ధపడ్డాం కనుక చూచి నమ్మిన వారి కంటే అట్టి ధన్యతలో మహిమలో ఎక్కే ధన్యత ప్రభువును ప్రార్థన చేసుకుందాం. మహిమా తోడా కప్పివేయు జీవులుగా మహాపరిశుద్ధుడైన మా తండ్రి, అటు తర్వాత మహా అధికారం వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూసి తిని అతను మహిమ చేత భూమి ప్రకాశించెను.